నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మహాదేవ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసినాం. ఇక్కడ ఓనర్ వచ్చేసి మన రవితేజ. స్పెషల్ ముంబై విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ చేపిస్తున్నాడు భయ్యా. హాయ్ అన్న. భయ్యా నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. అండ్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం లొకేషన్ చూసుకుందాం. మీరు ఎల్బీ నగర్ తరఫు నుంచి వస్తుంటే మనకు పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ కంటే ముందు ఒక కొత్త ఫ్లైఓవర్ కడుతురు. సో ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. లెఫ్ట్ సైడ్లో ఎంఆర్ఎఫ్ మజిల్ జోన్ ఉందన్నమాట. సో దానికి ఆనుకొని మహాదేవ్ ఆర్ట్స్ వర్క్షాప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మన ఔటర్ రింగ్ రోడ్ కేవలం ఒక 400 మీటర్స్. సో అదే ఔటర్ రింగ్ రోడ్ అనమాట. సో చలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మహాదేవ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి వెళ్దాం. అండ్ రవితేజ బాయ్తో కూడా మాట్లాడతా. ఒక్కొక్క విగ్రహం మీ అందరికీ డీటెయిల్గా చూపిస్తా. సో ఇక్కడ నాకు బాగా నచ్చిన విగ్రహం మన బాల్ గణేష్. సో లాస్ట్ ఇయర్ కూడా మనకైతే రాయ్పూర్లో చాలా ట్రెండ్ అయిన ఉండే. ఆ బాల్ గణేష్ని కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి సింహాసనం మీద కూర్చున్న బొజ్జ గణపయ్య అయితే చేసిన అనమాట. రవిభాయ్, ఎట్లా నడుస్తున్నాయి వర్క్స్? బాగా నడుస్తున్నాయి అన్న. ధోతి వర్క్స్ ఒకటి ఉన్నాయి అండ్ చిన్న కొన్ని లైట్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం డీటెయిల్గా చూద్దాం. రవిభాయ్, ఇక్కడ మనకు బప్పా విగ్రహాలు ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు ఉన్నాయి? ఒక 6.5 7 ఫీట్ హైట్ నుంచి విత్ బ్యాక్గ్రౌండ్ 22-23 ఫీట్ హైట్ వరకు ఉన్నాయి. ఓకే, సో ఈసారి మీ దగ్గర స్పెషాలిటీ వచ్చేసి బాల్ గణేష్. అవునన్న. సో ఈ థాట్ ఎట్లా వచ్చింది మీకు? ఇప్పుడు నార్మల్గా అందరూ రాయ్పూర్లో గణేష్ చూసి బాగుంది, క్యూట్ ఉంది అంటున్నారు. ఓకే, కొంచెం యానిమేషన్ టైప్లో కొంచెం మన లోకల్ టచ్ ఇచ్చి చేద్దాం అన్నట్టు ఒక ప్లాన్ తోటి ట్రై చేసి ఉండే. ఓకే, లాస్ట్ ఇయర్ వినాయక చవితి నుంచి చూసి ఇక కొంచెం మేమే స్కెచ్ చేసుకుని చేసినాం అన్న. నైస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మనం బాల్ గణేష్ దగ్గరికి వెళ్దాం. సో చెప్పాలి రవిభాయ్, బాల్ గణేష్ హైట్ ఎంత ఉంటుంది అండ్ ఎంత టైం పట్టింది ఈ డై చేయడానికి మీకు? మాకు ఆల్మోస్ట్ 1 మంత్ పట్టింది అన్న షేపింగ్స్ అన్ని కొంచెం చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు బాల్ గణేష్ వచ్చేసి ఓన్లీ బాల్ గణేష్ 13 ఫీట్ హైట్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ రెడీ అవుతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ తోటి 15 ఫీట్ వరకు వెళ్తుంది అన్న. ఓకే, సో విత్ బ్యాక్గ్రౌండ్ 15 ఫీట్, హైట్ వచ్చేసి 13 ఫీట్ అండ్ విత్ వచ్చేసి 11 ఫీట్. నైస్. సో ఇక్కడ చూసుకుంటారు కదా ఫ్రెండ్స్, భయ్య వచ్చేసి యాక్చువల్గా మెకానికల్ ఇంజనీర్ అనమాట. సో ఆయన కూడా కొంచెం ఇన్నోవేటివ్గా బప్పా విగ్రహాలు అందిద్దామని ట్రై చేస్తున్నాడు. అండ్ దాంట్లో స్వామివారికి వచ్చేసి ఇక్కడ లడ్డు చెయ్యి. మామూలుగా ఏ ముంబై విగ్రహంకి కూడా మీకు లడ్డు చెయ్యి అనేది ఉండదు. వినాయకుడు కూడా చాలా నిండుగా ఉన్నాడు అనమాట, పెద్ద బొజ్జ. అండ్ స్వామివారిది అయితే మంచి లాఫింగ్ ఫేస్ చూసుకోవచ్చు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? బాల్ గణేష్ అంటే చాలా స్పెషల్. అవునన్నా, చిన్నప్పటి నుంచి ప్యాషన్తో వచ్చాం కదా. మన హైదరాబాద్ వాళ్ళకి కొంచెం పెట్టంగానే హ్యాపీగా ఉండాలి, ఇయర్ మొత్తం గుర్తుండాలి. ఓకే, ఆ టైప్ లో చేస్తున్నాం. ఫ్రెండ్స్, మనకి ఎంటర్ కాగానే ఇక్కడ వినాయకుడు అయితే మనకు సవారీ చేస్తున్నాడు లయన్స్ ని, మన బబ్బర్ షేర్. సో 3 లయన్స్ ఉన్నాయి. ఇది యాజ్ పర్ ఆర్డరా? లేదన్నా, మీదే ఐడియా? అవునన్నా. ఓకే, సో ఎక్కడ వెళ్తుంది విగ్రహము? ఇది ఇంకా బుకింగ్ అవ్వలేదన్నా. ఓకే, సో ఫ్రెండ్స్, ఓవర్ కన్నా వినాయకుడు అది కూడా స్టాండింగ్ పొజిషన్లో విత్ లయన్స్ కావాలంటే మీరు ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ నాకు ఒక స్పెషాలిటీ ఏది నచ్చిందంటే 3 లయన్స్ కూడా 3 డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ ఇన్ యాక్షన్ పొజిషన్. ఎంత ఉంటుంది రవిభాయ్ హైట్? హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 14 ఫీట్ హైట్ ఉంటుంది. 14 ఫీట్. ఓకే, నైస్. సో ఇదైతే అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మనకైతే మన ముంబై కాన్సెప్ట్ లా విగ్రహం అయితే రెడీ చేశారు అనమాట, సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. 2 మోడల్స్ వచ్చేసి మనకి ముంబై అండ్ హైదరాబాద్ టచ్ కాంబినేషన్ లో ఉన్నాయి. ఓకే, సో అవైలబుల్ ఉన్నాయా? ఈ 2 అయిపోయినాయి అన్న. నైస్. ఓకే, సో ఇక్కడ స్వామివారికి అయితే బ్యూటిఫుల్ ఐస్ అండ్ తొండం కూడా మంచిగా కర్వ్ ఉందన్నమాట. అండ్ తొండం పైన మంచి పెయింటింగ్ కూడా చేసారు. సో చెప్పాలి ఎంత ఉంటుంది హైట్? ఇది వచ్చేసి 13 ఫీట్ చేంజ్ ఉందన్న. 13.5 ఉంది. బ్యాక్గ్రౌండ్ తోటి నియర్లీ 16 వరకు వెళ్తుంది అన్న. నైస్. అండ్ ఇక్కడ వినాయకుడు అయితే స్లిమ్ గా ఉన్నాడు అనమాట. సో రీజన్ వచ్చేసి శివాజీ మహారాజ్ ప్రీ బుకింగ్ అన్న. చెన్నై వెళ్తుంది, మొత్తం క్లాత్ వస్తుంది. నైస్ నైస్, క్లాత్ గౌన్ టైప్ లో, శివాజీ మహారాజ్ గౌన్ టైప్ లో. అండ్ ఇక్కడ క్రేడిల్ టైప్ అనిపిస్తుంది. ఫస్ట్ మేము ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు చేసిన ఫస్ట్ మోడల్ అన్న. ఓకే, దీంట్లో నార్మల్ గా జూలాలో ఊగుతున్న చిన్న దగుడు సెట్ వస్తారు. ఓకే, నైస్. దగుడు సెట్. వావ్. సో జూలాలో దగుడు సెట్ అంటే ఫస్ట్ టైం కుందన్ వర్క్ వస్తుంది అన్న. బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ తబ్లాది? ఆ తబ్లాది వచ్చేసి 8 ఫీట్ వరకు ఉంటుంది అన్న. ఇది కూడా యూనిక్ గా అనిపిస్తుంది, ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు ఇంత పెద్ద తబ్లా. సో ఇది కూడా మీ డిజైనేనా? మాది అన్న. నైస్. సో ఇక్కడ బ్రో ఇది చెప్పాలి, ఎంత ఉంటుంది హైట్ వినాయకుంది? ఈ మోడల్స్ అన్ని 13.5 ఉంటాయి అన్న. ఓకే, సో ఇక్కడ తొండం కూడా మీరు డిఫరెంట్ గా టర్న్ ఇచ్చారు, అంటే అది మీదేనా ఐడియా? అవునన్న, తయారు చేసేటప్పుడు ఆల్మోస్ట్ అన్ని దగ్గర తొండాలు చేసేటప్పుడు నేను మాక్సిమం ఉంటాను. ఓకే, కొంచెం
సేమ్ అందరికి మనకి కొంచెం డిఫర్ ఉండాలి అన్నట్టు చేస్తున్నాం అన్న. ఓకే, సో ఇక్కడ కూడా వినాయకులకు సంబంధించిన పెయింటింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉందన్నమాట. సడన్గా నేను ప్లాన్ చేస్తుండే, బట్ మనం లైట్ పెట్టిన తర్వాత కూడా అవుట్పుట్ చూద్దాం. కొంచెం ముందుకు వెళ్దాం. సో చెప్పాలి రవి భాయ్, ఇక్కడ ఏదో కొంచెం సర్కులర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇది వచ్చేసి అన్న నార్మల్ గా ఈ సర్కిల్ కి మొత్తం ఫ్లవర్స్ వస్తాయి అన్న. ఓకే, నైస్. మొత్తం ఫ్లవర్స్ వచ్చి నార్మల్ గా ఫ్లవర్ క్రెడిల్ లో కూర్చున్న టైప్ వస్తుంది. వావ్, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ గా రాయి మీద కూర్చున్న సింపుల్ గణేష్ అన్న. ఓకే, నైస్, బ్యూటిఫుల్. ఓకే, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనకు కచ్వా ఉన్నది, టాటాయిస్. సో దీని గురించి చెప్పాలి రవి భాయ్. ఇది ఎవరైనా లాస్ట్ కి అర్జెంట్ బుకింగ్స్ ఉన్నాయి అట్లా అడుగుదామంటే చేద్దామని చెప్పేసి ఇది ఆపినాము. ఓకే, అది లుంచునేది ఒకటి కూర్చునేది ఒకటి వస్తుంది. నైస్, ఇంట్రెస్ట్ ని బట్టి చేయాలన్నది. ఓకే, అండ్ ఇక్కడ ఇది కూడా చాలా హైట్ అనిపిస్తుంది వినాయకుడు. అవునన్న, ఇది ఒక 17 feet వరకు ఉందన్న. లాల్ దర్వాజా వాళ్ళు తీసుకున్నారు. నైస్ నైస్. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజాకి వెళ్తుంది అనమాట. ఇక్కడ విష్ణుమూర్తియా? విష్ణుమూర్తి అన్న. ఇంకా ఇటు స్నేక్స్ వస్తాయి. ఫైబర్ తో తయారు చేసినాము, వెయిట్ తక్కువ ఉండాలని. నైస్. సో లాస్ట్ ఇయర్ అఖిల్ చందన్వాడి, సో ఆ కాన్సెప్ట్ అయితే ఇక్కడ కూడా విగ్రహం అయితే రెడీ చేపిస్తున్నారు భయ్య వాళ్ళు. ఇది ఎక్కడికి వెళ్తుంది బ్రో? ఇది కూడా లాల్ దర్వాజా అన్న. వావ్, ఇది కూడా లాల్ దర్వాజా. సో ఈగల్ పైన డాన్సింగ్ పొజిషన్ లో వినాయకుడు అనమాట. నెక్స్ట్ ఇంకొక బిగ్ సైజ్ ఇక్కడ చెప్పాలి రవి భాయ్. ఇది వచ్చేసి ఇక్కడ పోచంపల్లి వెళ్తుంది అన్న. పోచంపల్లి వెళ్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్పెషల్ విగ్రహం, కొంచెం మ్యాట్ ఫినిషింగ్ అనిపిస్తుంది, మీరు చెప్పాలి. ఇది వచ్చేసి స్టోన్ టైప్ లో ఉందన్న. ఓకే, ఇది ఇంకా బుకింగ్ అవ్వలేదు. ఓకే, ఈ రోజే రెడీ అయింది. నైస్. అండ్ ఇక్కడ స్వామి వారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి లయన్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట మార్బుల్ ఫినిషింగ్ లో. ఒక్కసారి మనం ఒక లాంగ్ వ్యూ చూసుకుందాం. స్వామి వారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ లయన్స్ ఇచ్చిండు. సో ఎంత ఉంటుంది హైట్? ఇది వచ్చేసి 16-17 feet ఉందన్న. ఓకే, 16 to 17 బ్యాక్గ్రౌండ్ తోటి 18-19 వరకు వస్తుంది అన్న. వావ్, బ్యూటిఫుల్. సో అవైలబుల్ ఉంది. ఇక్కడ చిన్న వినాయకుడు, ఇది వచ్చేసి నేను నా స్పెషల్ ఇంట్రెస్ట్ తో నేను తయారు చేశాను అన్న. వావ్, ఇది వచ్చేసి ఆర్నమెంట్స్ మొత్తం పింక్ వచ్చేస్తుంది. పింక్ విత్ పింక్ కుందన్స్ వస్తుంది అన్న. నైస్. అండ్ ఇక్కడ మీరు మార్బుల్ ఫినిషింగ్ అంటున్నారు కదా, వినాయకునికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇవి లయన్స్ ఉన్నాయి కదా, ఈ లయన్ ఐడియా ఎవరిది? లయన్ ఆల్రెడీ చూసిండే అన్న, కానీ వాళ్ళ దానికన్నా మనం కొంచెం యూనిక్ గా చేద్దాము ఇక్కడ అన్నట్టు. బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ ఈ స్టాండింగ్ వినాయకుడు, ఇది కూడా చాలా పెద్ద ఉంటుండం. ఇది కూడా బుకింగ్ అయిపోయింది అన్న ఓల్డ్ సిటీకి. ఓల్డ్ సిటీ, ఓకే, స్పెషల్. అవునన్న, మీ దగ్గర చూసుకున్నట్టయితే తొండం ఒకటి స్పెషల్ అన్నమాట. హైట్ ఇది వచ్చేసి 15-16 ఉంటుంది అన్న. సో నియర్ అబౌట్ 16 feet. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్లోబ్ పైన కూర్చున్న వినాయకుడు అన్నమాట. అండ్ పాములు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మామూలుగా శేషనాగ్ ఎక్కడ పోయినా కానీ మామూలుగా 3 పడగలు 5 పడగలు జాయింట్ ఉంటాయి, బట్ మీరు సపరేట్ చేసారు. అవునా, నాకు అంటే కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా అని. నైస్, బ్యూటిఫుల్. ఇక్కడ కూడా స్పెషల్ వినాయకుడు మన బాలాజీ రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. చెప్పాలి రవి భాయ్ ఇక్కడ వినాయకుని గురించి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 16 to 17 feet ఉంటుంది అన్న. ఓకే, బ్యాక్గ్రౌండ్ వేసిన తర్వాత 20 feet వరకు వెళ్తుంది. ఓకే, సైడ్ బ్యాక్ సైడ్ 2 పిల్లర్స్ వచ్చేసి, పిల్లర్స్ పైన వినాయకుడి తల పైన నుంచి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఇస్తున్నట్టు వస్తుంది. సో బ్యాక్ డ్రాప్ లో మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ మనకి ఈ 2 చేతుల మధ్యలో పైన బాలాజీ వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. వావ్. సో వినాయకుడు కూడా బాలాజీ రూపమే, బ్యాక్ డ్రాప్ కూడా బాలాజీ. సంథింగ్ యూనిక్. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం. ఆల్రెడీ మనం డమరు పైన వినాయకుని చూసినాం. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ పొజిషన్ లో ఉన్నది, ఆ డమరు పైన డాన్స్ చేస్తున్నట్టు అన్న. ఓకే, నైస్. చెప్పాలి. నెమలి పింఛం మీనా. ఓకే, సో ఇది లీఫ్ కాదు, యాక్చువల్ గా నెమలి ఫెదర్స్, కృష్ణుడు టైప్ లో. కృష్ణుడు టైప్. ఓకే, ఇది కూడా మీ కాన్సెప్ట్. అవునన్నా, బ్యూటిఫుల్. సో ఇక్కడ ఏమొస్తుంది మరి ఈ వినాయకుడు? ఇది కూడా ఇది కొత్తపేటకి బుకింగ్ అయింది. నైస్. ఓకే, ఇది వచ్చేసి ముందు డీర్స్ వస్తాయి. ఓకే, డీర్స్. వెనక వచ్చేసి మనకి మూన్ వస్తుంది, హాఫ్ మూన్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. సో సుమారు మనకి ఇంకా ఎన్ని విగ్రహాలు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి బుకింగ్ కి? ఒక 10 to 15 ఉన్నాయి. 10 to 15 పీసెస్. ఓకే, సో ఇక్కడ స్టాండింగ్ వినాయకుడు చెప్పాలి వినాయకుని గురించి. ఇది వచ్చేసి కింద పాము ఉంటది అన్న, పాము మీద డాన్స్ చేస్తున్న టైప్ లో ఈ వినాయకుడు వస్తాడు అన్న. ఓకే, ఒక 2-3 days లో రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన రవి భాయ్ వాళ్ళ దగ్గర మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనమాట. డియర్ అని చెప్పిండు, ఇక్కడ స్నేక్ అని చెప్తున్నాడు, ముంగట మనకు లయన్ ఉన్నది, అండ్ ఆల్రెడీ డమ్రు ఉన్నది, టాటాయిస్ ఉన్నది. సో ఇక్కడ ఇంకొక జంబో సైజ్ వినాయకుడు, ఫేస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. సో ఐస్ పెయింటింగ్ ఎవరు వేస్తున్నారు? ఐస్ పెయింటింగ్ స్పెషలిస్ట్ అన్న, తను ముంబైలో అండ్ షోలాపూర్లో బాగా ఫేమస్. వావ్ వావ్. అండ్ ఇక్కడ షేడింగ్ వర్క్ కూడా మొత్తం ఆయననే. ఓకే, నైస్. మనకి ఈసారి ఆర్టిస్టిక్ వర్క్ మొత్తం ఆయననే చేస్తున్నారు. బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ చెప్పాలి మనకు కొంచెం అగైన్ స్లిమ్ సైజ్. అవునన్నా,
ఇది వచ్చేసి కొంచెం శివాజీ మహారాజ్ టైప్ లోనే ఇది కూడా. ఓకే, దీనికి షాల్ వచ్చేసి 2 హ్యాండ్స్ మిల్ నుంచి ఇట్లా వస్తుంది అన్న. ఓకే, బ్యూటిఫుల్. రవి భాయ్ ఇక్కడ చెప్పాలి ఈ వినాయకుని గురించి. ఇది సర్కార్ టైప్ లో అన్న, కొంచెం మన లోకల్ టచ్ ఇచ్చుకుంటూ. సో సర్కార్ అంటే సూరత్. సూరత్ లో సర్కార్ టైప్. వావ్, ఇది అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందన్న. సో ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే మన సర్కార్ డిజైన్ లో కూడా ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. అండ్ ఇక్కడ ఇది అవైలబుల్ ఉందా? యా అన్న, ఈ చేతిలో కర్ర ఇవన్నీ డిఫరెంట్ గా వస్తాయి అన్న. ఓకే, అండ్ అక్కడ కార్నర్? ఆ కార్నర్ సేమ్ మోడల్ ఇక్కడ. ఓకే, నైస్. సో ఈ 2 విగ్రహాలు మరి ఇక్కడ శివాజీ మహారాజ్ టైప్ అంటున్నారు కదా? అవునన్న. ఇది అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందన్న. ఓకే, నైస్. అండ్ ఇక్కడ ఈ విగ్రహము ఇది వెళ్ళిపోయిందన్న, గట్కేసరికి వెళ్ళింది. ఓకే. అండ్ ఫ్రెండ్స్, యాక్చువల్ గా లైటింగ్ వల్ల మేము ముందు కొంచెం షూట్ చేయాలన్నమాట, అక్కడ కూడా పోయి షూట్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్స్ వర్క్ కూడా నడుస్తుంది అన్నమాట. ఇది కూడా ఎలుక మేము సెపరేట్ డిజైన్ చేసినాం అన్న. వావ్, నైస్. మన దగ్గర 2 డిఫరెంట్ టైప్స్ ఎలుకలు కూడా ఉన్నాయి. నైస్. ఓకే, ఇది కూడా నిన్న నైట్ థాట్ వచ్చింది, మార్నింగ్ వచ్చేసి రెడీ చేసేసి డై కొట్టించేసిన. ఎవరు చేశారు ఇది? ఇది సగం నేను చేసిన, సగం ఆర్టిస్ట్ చేసిన. సో యాక్చువల్గా ఎక్కడ పోయినా కానీ చాలా మంది డబ్బులు ఇన్వెస్ట్ చేసి వినాయకుని విగ్రహం అయితే రెడీ చేపిస్తారు. బట్ యాజ్ అన్ ఇంజనీర్ అయినా ఇప్పుడు ఈ పర్టికులర్ ఫీల్డ్ ఒక ప్యాషన్ లెక్క తీసుకొని చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అన్న. సో నువ్వు కూడా క్లీన్ మోడలింగ్ లో చేస్తున్నావు. నైస్, వెరీ బ్యూటిఫుల్. సో ముందుకెళ్దాం ఫ్రెండ్స్, అక్కడ మనకైతే బ్యూటిఫుల్ ప్రభావాలు చేస్తున్నారు, అది కూడా ఒకసారి చూద్దాం ఎట్లుంది అవుట్పుట్. సో రవి భాయ్, మన దగ్గర అవుట్పుట్ అయితే చాలా యూనిక్గా ఉన్నది. అండ్ మీ బాల్ గణేష్ అయితే వెరీ స్పెషల్. థ్యాంక్స్ అన్న. సో ప్రస్తుతానికి అయితే మనం ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు కవర్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్స్ గురించి మీరు ఏమని చెప్పాలి? ఒకటి ఉందన్న, సెట్ చేసి పెట్టినాము. ఓకే, ఓకే. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఇవన్నీ విగ్రహాలు అయితే చూసుకున్నాం. ఇక్కడ టబ్ల పైన కూర్చున్న వినాయకుడు అండ్ కుందన్ వర్క్ కూడా అయిపోయింది. స్వామివారి చెవుల పైన కూడా లట్కన్ అనమాట. సో ఆర్నమెంట్స్ అన్ని విగ్రహాలకు వస్తాయా? ఆర్నమెంట్స్ అన్ని విగ్రహాలకి కుందన్స్ వస్తాయన్న. కుందన్. ఓకే, నైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చూసుకుందాం ఒకసారి. ఇక్కడ స్వామివారి విగ్రహం లైటింగ్ వల్ల మనం అయితే అప్పుడు మనకు క్లియర్గా వ్యూ కనిపించలేదు. సో దీంట్లో చూసుకున్నట్టయితే స్వామివారి బ్యాక్గ్రౌండ్లో ఒక సర్కులర్ ప్రభావాలు అనమాట. మనకు త్రిశూలం ఉన్నది, పైన వచ్చేసి మనకు విష్ణు చక్రం కూడా కనిపిస్తున్నది. అండ్ వెనకాల మల్టిపుల్ హ్యాండ్స్ లెక్క ఉన్నాయి అనమాట. సో రవి భాయ్, మీరు చెప్పాలి మన బ్యాక్గ్రౌండ్ గురించి. సరే, ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడో చూసిండే అన్న, కొంచెం బ్రెయిన్ లో అట్లనే ఉండే, లైట్ గా స్కెచ్ చేసి మేమే డిజైన్ చేసినాం అన్న. ఇది నైస్, బ్యూటిఫుల్. సో దీంట్లో ఏమేమి కాంపోనెంట్స్ వస్తున్నాయి మనకు? ఇప్పుడు వచ్చేసి మనకి త్రిశూలం దీనికి పెట్టామన్నా. ఓకే, వినాయకుడు ఫేస్ ని బట్టి ఉన్న యాక్షన్ ని బట్టి మనం ఇట్లా డిఫరెంట్ పెట్టుకోవచ్చు అన్న. ఓకే, సో ఒకటి కార్తీక స్వామి బల్లెము, ఓకే, నెమలి పింఛము, ఓకే, ఈ డిజైన్స్. అండ్ అది వచ్చేసి లోటస్ టైప్ లో. ఓకే, అండ్ స్నేక్స్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయన్న. ఓకే, నైస్. సో చాలా బాగుంది రవి భాయ్. మీరు సుమారు ఎన్ని ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు? ఇప్పుడు వచ్చేసి అన్న ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి బాంబే, షోలాపూర్ నుంచి తీసుకొచ్చి మనం సేల్ చేస్తుండే, ట్రేడింగ్ చేస్తుండే. నైస్. అండ్ లాస్ట్ 2 years నుంచి మనమే చేద్దామని చెప్పి లాస్ట్ 2 years షోలాపూర్ మోడల్స్ రెడీ చేసినాము. వావ్. అండ్ ఫస్ట్ టైం బాంబే. ఇది చెప్పండి దీని గురించి. ఇది కూడా స్నేక్ కూడా మనం రెడీ చేసింది అన్న. బ్యాక్గ్రౌండ్స్ ఇందాక మనం గ్లోబ్ మీద చూసారు కదా. సో మీరు ఏవి కూడా లీజ్ కి కొనుక్కోలేదు? లేదన్న, అన్ని మేము తయారు చేసుకున్నది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. చెప్పాలా రవి భాయ్, మన బొప్ప లవర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫ్రమ్ అందరు ఒకసారి రండి అన్న. ఫస్ట్ టైం పెట్టాము, కొంచెం యూనిక్ గా ట్రై చేసాం. ఓకే, యా, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, విల్ ప్రూవ్ దట్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మన రవి భాయ్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నాడు. మహాదేవ్ ఆర్ట్స్లో కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. యాక్చువల్గా ఎక్కడ పోయినా కానీ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లలో విగ్రహాలు అనేది డై కొనుక్కోనో లేకపోతే లీజ్కి తీసుకొని వాళ్ళు తయారు చేస్తారు అనమాట. బట్ వీళ్ళు అవుట్ ఆఫ్ ది ప్యాషన్ సొంతంగా చాలా విగ్రహాలకు కూడా డైలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సొంతంగా తయారు చేసుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ రవి భాయ్, మళ్ళీ కలుద్దాం. అండ్ సుమారు ఒక 10 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయంట. ఇంకొక 2 to 3 daysలో ఇక్కడ పంచవర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం అందరం రవి భాయ్కి సపోర్ట్ చేద్దాం. మీరందరూ మహాదేవ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి రావాలని కోరుకుంటున్నాను. లొకేషన్ కూడా చాలా ఈజీ. పెద్దంబర్పేటలో ఔటర్ రింగ్ రోడ్ కంటే ముందు కేవలం 400 meters ముందు లెఫ్ట్ సైడ్లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ పక్కనే వీళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్.